ఉప్పల్ బీజేపీలో కొత్త నాయకుల కలకలం. పార్టీకి బలం కంటే భారమా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉప్పల్ నియోజకవర్గ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పార్టీలోకి కొత్తగా చేరిన కొందరు నాయకులు పార్టీకి బలం కావాల్సింది పోయి భారంగా మారుతున్నారని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేయడం కంటే ఫోటోలు, ప్రచారం, హడావిడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ఫోటో ఉంటేనే సభలు, సమావేశాలకు హాజరవుతామని, లేకపోతే కార్యక్రమాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకులతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగా బీజేపీలోకి వచ్చిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఉప్పల్లో బీజేపీ పార్టీలో యాక్టివ్గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా పార్టీ అగ్రనాయకుల వద్ద లేనిపోని సమాచారం అందిస్తూ స్థానిక నాయకత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చేసినవే అని కొందరు పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. దీంతో ఉప్పల్ నియోజకవర్గ బీజేపీలో 2 వర్గాలు ఏర్పడ్డాయనే ప్రచారం జోరందుకుంది. ఒకవైపు పాత నాయకత్వం, మరోవైపు కొత్తగా చేరిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా అన్న చర్చ స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఉప్పల్ బీజేపీలో అంతర్గత విభేదాలు పార్టీ కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తుండగా ఈ వర్గ పోరు ఎటు దారితీస్తుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. లేకపోతే ఇంకా ఎందుకున్నారన్నా వచ్చేమంటేనే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ మధ్య గాడి చెప్తా ఉంది. కొత్తగా చేరిన వాళ్ళతోనే ఈ రకమైనటువంటి పరిస్థితి, దుస్థితి మన ఏరియాలో దాపరిస్తా ఉంది. వీళ్ళ వల్ల మనకు వచ్చింది ఏం లేదు, అదనంగా యాడైంది అంతకంటే కూడా లేదు. అధికారిక సమావేశాల్లో కూడా రారు, చాటుకుండా సమావేశాలు మాత్రం పెడతారు. ఈసారి ఈ రోజు నుంచి ఎవరైనా చాటుకుండా సమావేశాలు పెడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పని లిఖితపూర్వకంగా రాసిచ్చేటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేనే చెప్పని నేను పేర్కొంటాను. లూజ్ కాదు మాట్లాడటం, నెగిటివ్ కాదు మాట్లాడటం, పని చేసే వాళ్ళని పుల్లబెట్టడం, పని చేయకుండా ఉండటం. ఎంతసేపు పెత్తనం కావాలి, పనితనం మాత్రం లేదు. అది మీటింగ్ ఏంటంటే నా పేరు బ్యానర్ మీద ఉంటుందా, నా ఫోటో బ్యానర్ మీద ఉంటుందా, నేను వస్తే నా మీద మాట్లాడిపిస్తానా, నేను వస్తే నన్ను వేదిక మీద కూర్చోబెట్టిస్తానా అని పక్క నుంచి మాట్లాడటం, అడగటం, తెలుసుకోవటం. లేకపోతే ఆ మీటింగ్ని అబాస్పాలు చేయాలి, వెళ్ళిపోవాలి, లేదా రావద్దని చెప్పటం. ఇలాంటి ఇండిసిప్లిన్ భారతీయ జనతా పార్టీ చరిత్రలో అటు కప్రాలో కానీ ఉప్పల్లో కానీ ఏనాడు కూడా లేదు. అది ఈ మధ్య బయలుదేరి ఇక ఇది పతాక స్థాయికి చేరుకుంది. ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల యొక్క పనివంతం, వెంటాడటం, వేటాడటం, మన పార్టీని మనం ఎట్లా రక్షించుకోవాలో నాకు బాగా తెలుసని చెప్పని నేను ఈ సందర్భంగా పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే అడిగితే నలిగిపోతాడు, కనబడకపోతే కనుమరుగైతే. కానీ భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో ఎంతసేపు నేనే అని ఆలోచించాలనుకుంటే ఇది బీఆర్ఎస్ కాదు, ఇది కాంగ్రెస్ కాదు. నాయకుల చుట్టూ తిరిగి మేమేదో నాయకులు వెళ్తామనేటువంటి కళలు కమ్మేటువంటి రోజులు పోయినాయి. ఆ ప్రకారంగా నడుచుకుంటా ఉంటే మాత్రం బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంటాను. ఇలా కొత్త చెట్లు ముందరే చెప్తా ఉన్నాను. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణే. కొన్ని చోట్ల అక్కడక్కడ నాకు కావాలని అధ్యక్షుడిగా పోటీ పడచ్చు, కానీ మిగతా వాళ్ళని నచ్చ చెప్పినటువంటి కాడ కూడా చెడగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తాం. పని కట్టుకొని ఒకరికి ఒక పోస్ట్ ఇవ్వాలంటే 10 మందిని నచ్చ చెప్పాలి ఈ రోజుల్లో.
ఎవరో దయా దాక్షిణ్యం మీద పోస్ట్ రాదు. ఆ పోస్టుని ఆశిస్తున్న వాళ్ళు ఇంకో ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురికి కూడా ప్రత్యామ్నాయం ఏంది, లేకపోతే గుర్తింపు ఏంది, వాళ్ళ గౌరవం ఏంది, వాళ్ళ స్థితిని ఎట్లా కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా ఆ డివిజన్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చేయాల్సి వస్తుంది, ముఖ్యమైన వాళ్ళు చేయాల్సి వస్తుంది. చేసిన ప్రకారంగా పంచుకుని ఇదో అక్కడ ఇట్లా ఇక్కడ ఇట్లా అనుకున్నాం అనే దాన్ని కాపాడుకోవడమే పార్టీ యొక్క గౌరవం. కానీ అలా కాకుండా వ్యవహారాలు ఎన్నో సంవత్సరాలు ఎన్నో డివిజన్ ప్రెసిడెంట్లు వేసాం, ఒక్కరోజు పంచాయతీ కాదు. నాకు గిరిజన మొత్తం వద్దు బాబు, నేను ఇంజనీర్ని, గిరిజన మొత్తం నాకెందుకు అని 10 సార్లు ఈ రవినాయక్ మాట్లాడుతూ ఉంటే, అరే బాబు నువ్వు గిరిజన మొత్తంలో ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు అయితే. Please like, share and subscribe.